ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే నవరాత్రులు వారాహి నవరాత్రులు. అసలు వారాహి తత్వం అనేటువంటిది ఏందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా వారాహి అంటే భూదేవి, ధాన్యలక్ష్మి. చూడండి, అమ్మవారి ఆయుధాలలో అమ్మవారి చేతిలో ఏముంటాయి? రోకలి, నాగలి. రోకలి తత్వం ఏమిటి? పొట్టును ధాన్యాన్ని వేరు చేస్తుంది. అదే విధంగా మనం జన్మ జన్మాంతరాలు చేసినటువంటి పాపకర్మలను తొలగించమని, నాగలి భూమిని దున్నటకు వాడతారు. అంటే నిష్కామ కర్మల వైపు మన మనస్సు వెళ్ళేలా అమ్మవారు అనుగ్రహించాలని. ప్రకృతి పరంగా చూడండి, ఆషాఢ మాసం వర్షాకాలం, ఇప్పుడు పంటకాలం. అందుకే అమ్మవారిని భూలక్ష్మమ్మ అని, ఉప్పలమ్మ అని చాలా మంది పొలాల్లో అమ్మవారిని ఆరాధిస్తాం. ఆమెనే వారాహి. శాస్త్ర ప్రకారంగా చూస్తే వారాహి అంటే లలితాదేవి యొక్క సర్వసేనాని. అంటే అమ్మవారి యొక్క రథ, గజ, దురగ, పదాది దళాలని కూడా అమ్మవారి ఆధీనంలో ఉంటాయి కనుక ఆమెను దండనాథ అంటారు. అంతే తప్ప ఆమె ఉగ్రదేవతగా మీరు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏ తల్లి అయినా చల్లని చూపుల శాంతి వర్షం కురిపించే తల్లి. వారాహి తత్వాన్ని అందరూ